హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం చూడబోతున్నాం గులాబ్ జామున్ ప్రిపరేషన్. గులాబ్ జామున్ ఎలా చేసుకునేది మొత్తం చూపిస్తాను. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు: యాలకులు, పాలు, పంచదార, గులాబ్ జామున్ ప్యాకెట్. ఇది నార్మల్గా మనకి షాప్స్లలో దొరుకుతుంది గులాబ్ జామున్ ప్యాకెట్. మనం ఫస్ట్ స్టవ్ వెలిగించి పాలని హీట్ చేసుకోవాలి. పాలు హీట్ అయ్యే టైంలో మనం ఈ గులాబ్ జామున్ పౌడర్ ఏదైతే ఉందో దాన్ని ఒక బౌల్లో వేసుకొని పాలు మరిగినాక కాసేపు అలా గాలికి ఫ్యాన్ కింద పెట్టేయండి. అవి చల్లారినాక కొన్ని కొన్ని పోస్తూ ఆ పిండిలో కలిపేయండి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇది మేము సెకండ్ టైం చేస్తున్నాము. గులాబ్ జామున్ సాఫ్ట్గా ఉందా లేదా అని మనం అలా ప్రెస్ చేసి చూసుకోవచ్చు. అలా చిన్న చిన్నగా తీసుకొని ఉండలుగా చేసుకోవాలి. ముందు సాఫ్ట్గా రావాలంటే మనం మంచిగా కలుపుకోవాలి ఉండలు లేకుండా. తర్వాతకి దాన్ని ఇలా చిన్నగా తీసుకొని దాన్ని ప్రెస్ చేసి రౌండ్గా బాల్స్ లాగా చేయాలి. యాక్చువల్గా లాస్ట్ టైం చేసినప్పుడు ఉండలు కొంచెం పెద్దగా చేసాము. అవి ఇంకా పాకంలో వేసేసరికి అవి చాలా పెద్దగా అయిపోయాయని ఈసారి చిన్నగా చేస్తున్నాము. సైజ్ అనేది మీ ఇష్టం, మీడియం సైజులో చేసుకోండి మీరు. మేము చాలా చిన్నగా చేసుకున్నాము. ఇలా అన్నీ చేసుకున్నాక మళ్ళీ స్టవ్ మీద ఒక కడాయిలో ఆయిల్ హీట్ చేసుకొని అలా గులాబ్ జామున్ వేస్తూ ఉండండి. అలా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అలా వేయించుతూ ఉండండి. మధ్యలో మనం గంటెతో కదిలిస్తూ ఉంటే అవి విరిగిపోతాయి. అలా మధ్యలో ఎక్కువ కదిలించకండి. కొంచెం సేపు అయినాక గోల్డెన్ కలర్ వచ్చాకనే కదిలించండి. అవి ఫ్రై చేసుకున్నాక పక్కన ఇంకో గిన్నె పెట్టి చక్కెర పాకం కోసం మనకి గులాబ్ జామున్ పిండి 1.5 కప్ వచ్చింది కాబట్టి దానికి డబుల్గా తీసుకోవాలి షుగర్ అనేది. అంటే 3 కప్స్ తీసుకోవాలి షుగర్. ఈ వాటర్ కూడా దానికి ఈక్వల్గా పోసుకోవాలి. ఇక్కడ మనం షుగరు వాటరు వేసేసాము. ఇది బాయిల్ అయిందా చూస్తూ ఉండాలి మనం. ఒకవేళ మీరు షుగర్ ఎక్కువ వద్దు అనుకుంటే 2 కప్స్ వేసుకోవచ్చు. అది షుగర్ మెల్ట్ అయిందాక ఇలా గరిటెతో కలుపుతూ ఉండాలి. వన్స్ షుగర్ మెల్ట్ అయ్యాక మనం యాలకుల పొడి వేసుకోవాలి. తర్వాత ఆ పాకం అనేది ఫ్యాన్ కింద పెట్టి కాసేపు చల్లారనివ్వాలి. అలా గోరువెచ్చగా ఉన్నప్పుడు ఏవైతే మనం ఫ్రై చేసుకున్నవి ఉన్నావో అవి అందులో వేసుకోవాలి. మీరు ఒక్కొక్కటి వేసుకోండి. నేను చిన్నవే కాబట్టి అందులో డైరెక్ట్గా వేసేసాను. నైట్ ప్రిపేర్ చేసుకొని మార్నింగ్ తినొచ్చు. ఎందుకంటే నైట్ అంతా ఆ పాకంలో అవన్నీ కలిసిపోయి సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతాయి. చూడండి, మీరే చూస్తున్నారు కదా, చాలా బాగుంది. చాలా సాఫ్ట్గా ఉంది. లోపల కూడా చాలా స్వీట్గా బాగుంది. పర్ఫెక్ట్ స్వీట్ రెసిపీ ఫర్ ఎనీ అకేషన్. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.